వివో ఎప్పుడు వచ్చిన ఒక అద్భుతం సృష్టిస్తామాట. అందులో భాగంగానే 16GB 512 ర్యామ్ ₹1,00,000 లోపే, అంటే 90,000 రేంజ్లో మీకు 16GB 512 ర్యామ్ అని మీకు అందుబాటులో తీసుకొచ్చింది. అందులో కాకుండా 12GB 256 కూడా మీకు అవైలబిలిటీ ఉంది. కొత్త మోడల్ వివోలో మంచి కెమెరాతో వచ్చింది. కానీ ఈ మొబైల్ వచ్చేటప్పుడు 5000 mAh బ్యాటరీ ఉంది. ఇది చాలా అద్భుతం. ఇందులో 120 వాట్ ఛార్జింగ్. రండి ఒకసారి మరి ప్రీ బుకింగ్ బుక్ చేసుకొని అడ్వాన్స్ బుక్ చేసుకోండి. ఓకే. బస్ టికెట్స్, ట్రైన్ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్ ఏమైనా సరే ఒక ఫోన్ కాల్తో మీ ఫోన్కి వచ్చేస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే జంగారెడ్డిగూడెం భాస్కర్ ట్రావెల్స్ సంప్రదించండి లేదా 9848552173కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు స్మార్ట్ టీవీ న్యూస్. ప్రాణాలు పోతేనే అధికారులలో కదలికలు వస్తాయి. జంగారెడ్డిగూడెంలో 2 చిన్నారుల మృత్యువాత తర్వాత ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. జంగారెడ్డిగూడెంలోని రెస్టారెంట్లు, స్వీట్ షాపులలో, కిరాణా షాపుల్లో ఆహార పదార్థాల తనిఖీలు చేశారు. 10 రకాల ఫుడ్ ఐటమ్స్ ను సేకరించి వాటిలో ఏవైనా హానికరక రసాయనాలు ఉన్నాయా లేదా అని నిర్ధారణ కోసం హైదరాబాద్ ల్యాబ్ కు పంపించారు. ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా హానికారక రసాయనాలు వాడిన హోటల్స్, రెస్టారెంట్లపై చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. ఇటీవల పలు రెస్టారెంట్లలో కస్టమర్లను ఆకర్షించే విధంగా హానికారక రంగుల్ని ఆహార పదార్థాల్లో కలుపుతున్నారని, వాటి ద్వారా ఆరోగ్యానికి ఎంతో నష్టమని, అదేవిధంగా కస్టమర్లు కూడా కలర్లు కలిసిన ఆహార పదార్థాల వినియోగానికి దూరంగా ఉండాలని సూచించారు. తమ వ్యాపార స్వలాభం కోసం కొందరు బిర్యానీ సెంటర్ల యాజమాన్యం వాటిల్లో టేస్టింగ్ రసాయనాలు, రంగు రసాయనాలు కలిపి గుమగుమలాడే విధంగా వేడివేడి బిర్యానీ అంటూ ప్రజలను ఆకర్షిస్తున్నారు. తినేటప్పుడు రుచిగా ఉన్న ఆ తర్వాత తిన్నవారి ఆరోగ్యం పూర్తిగా పాడవుతుంది. కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువగా వస్తాయని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే కేజీల కొద్ది మాంసంను ఫ్రిడ్జ్ లో దాచి మరుసటి రోజు వండుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. స్థానికంగా అధికారుల నిఘా లేకపోవడంతో ఫుడ్ వ్యాపారాలు ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నాయి. జంగారెడ్డిగూడెంలో సుమారు 30కి పైగా బిర్యానీ పాయింట్స్, 20కి పైగా ఫుడ్ హోటల్స్, అనేక స్ట్రీట్ బండ్లు ఉన్నట్లుగా సమాచారం. ఎప్పటికప్పుడు పూర్తి తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. వాడకండి, ఇక్కడ ఉండదు కదండి. ల్యాబ్లో టెస్ట్ చేస్తే కానీ వాడారు లేదని వాడు ఏమంటాడంటే కాల్చి చిల్లి వాడాని అంటున్నాడు. దానివల్ల ఇరుగాలు వచ్చిందని అవేర్నెస్ మాకు డేటా రావాలి. మీరు జాగ్రత్త పడాలి. మీరు వస్తారని జాగ్రత్త పడతారు. అందరికీ నమస్కారం. జిల్లా ఆహార భద్రతా అధికారులు ఈరోజు ఆకస్మికంగా జంగారెడ్డిగూడెం మండలంలోని వివిధ హోటళ్ళు, రెస్టారెంట్లు, కిరాణా షాపులు ఆకస్మిక తనిఖీ చేసి శాంపుల్స్ లిఫ్ట్ చేయడం అనేది జరిగింది. ఈరోజు మన ఇన్స్పెక్షన్లో భాగంగా మొత్తం రైడ్ చేసిన రెస్టారెంట్లు, స్వీట్ షాప్స్ అన్నీ కలిపి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, తర్వాత శ్రీ అంబికా ఫ్యామిలీ రెస్టారెంట్, రాజు ఫుడ్ కోర్ట్, బామా రెస్టారెంట్, కాజా పంతులు హోటల్, సాయి బాలాజీ ఎంటర్ప్రైజెస్, జేబీ గ్రాండ్ రెస్టారెంట్ పై తెలిపిన ప్రతి ఎస్టాబ్లిష్మెంట్ ఫుడ్ సేఫ్టీ అధికారులమైన కావ్యారెడ్డి అను నేను, అలాగే శ్రీ రామరాజు గారు అనే ఇంకొక ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఇద్దరం కలిసి ఈరోజు ఉదయం నుంచి జంగారెడ్డిగూడెం అంతా విస్తృతంగా తనిఖీ చేసి శాంపిల్స్ లిఫ్ట్ చేయడం జరిగినది. ఈరోజు మేము ఇన్స్పెక్షన్ చేసి లిఫ్ట్ చేసిన శాంపిల్స్ అన్నీ మన స్టేట్ ల్యాబొరేటరీ అయిన నాచారం హైదరాబాద్ పంపించి తదుపరి అక్కడ వచ్చిన ల్యాబ్ రిపోర్ట్స్ని అనుసరించి వీటి మీద కేసు నమోదు చేయడం అనేది జరుగుతుంది. ఈరోజు మేము రైడ్ చేసినప్పుడు రెస్టారెంట్స్లో దొరికిన కలర్స్ని డెస్ట్రాయ్ చేయడం అనేది జరిగింది. ఈరోజు ఇన్స్పెక్షన్లో భాగంగా మొత్తం మేము 10 శాంపిల్స్ లిఫ్ట్ చేసాము. లిఫ్ట్ చేసిన శాంపిల్స్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఫస్ట్ స్వీట్స్ కేటగిరీలో మేము బూందీ లడ్డు లిఫ్ట్ చేసాం. ప్రిపేర్డ్ ఫుడ్ ఐటమ్స్లో చికెన్ ఫ్రై, చికెన్ బిర్యానీ, తర్వాత రా మెటీరియల్ ఐటమ్స్లో మినపగుండ్లు,
బన్సీ రవ్వ, కందిపప్పు, పెసరపప్పు, వేరుశనగ పలుకు, మైదా, ఈ రకంగా 10 శాంపిల్స్ అనేవి మేము లిఫ్ట్ చేయడం జరిగినది. రా మెటీరియల్స్, ప్రిపేర్డ్ ఫుడ్ 2 కేటగిరీస్ కవర్ చేస్తూ సప్లై చైన్ అంతా మేము కవర్ చేయడం అనేది జరిగింది. ఈరోజు వచ్చిన తదుపరి జంగారెడ్డిగూడెంలో ఎవరికైనా ఆహార విషయంలో ఏమైనా ఫిర్యాదులు కానీ ఏమైనా కంప్లైంట్స్ కానీ ఉంటే మా జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ గారైన ఎం శ్రీనివాసరావు గారికి మీరు ఫిర్యాదు చేస్తే వెంటనే అధికారులమైన మేము వచ్చి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అతని మా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ గారి నంబర్ 9848316338. ఈ సందర్భంగా ఈ FBOs ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ మరియు వెండర్స్కి మేము ఇచ్చే సలహాలు సూచనలు ఏమనగా, వారు తయారు చేసేటప్పుడు గుడ్ హైజీనిక్ ప్రాక్టీసెస్, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అనేవి తప్పనిసరిగా పాటించాలి. హోటల్స్, రెస్టారెంట్స్లో ఫుడ్ తయారు చేసేటప్పుడు కలర్స్ అనేవి ఎటువంటి పరిస్థితుల్లో ఉపయోగించరాదు. స్వీట్స్ అండ్ బేకరీస్లో వాడే ఫుడ్ కలర్స్ కూడా వితిన్ లిమిట్స్ ఉండేటట్లు చూసుకోవాలి. అలాగే తయారు చేసేటప్పుడు క్లీన్లీనెస్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఎక్కువ ఐటమ్స్ ఫ్రిడ్జ్లో నిల్వపరచకుండా ఎప్పుడుదప్పుడు తెచ్చి పెట్టుకోవడం అనేది మంచి అలవాటు. సో అందరూ జాగ్రత్తగా పాటించాలని తెలియజేస్తున్నాం. ఆల్రెడీ చాలా కేసెస్ అనేవి బుక్ చేయడం జరిగినాయి. ఈరోజు పంపించిన ఈ 10 కూడా మనకు 15 నుంచి 20 రోజుల వ్యవధిలో రిజల్ట్స్ వస్తే రిజల్ట్స్ బట్టి మనం తదుపరి చర్యలు అనేవి తీసుకోవడం జరుగుతుంది. లోపాలనగా రెస్టారెంట్స్లో మేజర్గా మనం ఐడెంటిఫై చేస్తున్న ఇష్యూ ఫుడ్ కలర్స్ వాడకం అనేది. బిర్యానీలో కానీ ప్రిపేర్డ్ ఫుడ్లో కానీ ఫుడ్ కలర్స్ వాడకం అనేది కొద్దిగా మేము గమనిస్తున్నాం. సో వీళ్ళకు మేము చెప్పేది ఏమంటే ఫుడ్ కలర్స్ వాడకూడదు. అట్ ది సేమ్ టైం వినియోగదారులుగా మన బాధ్యత ఏంటి అంటే ఫుడ్ కలర్స్ లేని ఆహారాన్ని కన్జ్యూమ్ చేయడం మనం అలవాటు చేసుకోవాలి. మన మేజర్ పర్సెప్షన్ ఏంటి, కలర్ ఉంటే అది మన కంటికి ఆకర్షణీయంగా ఉంటుందని చెప్పి కస్టమర్స్ కూడా కలర్స్ ఉండేది ప్రిఫర్ చేసేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలా లేకుండా వినియోగదారుడు కూడా కలర్స్ లేని ఆహారాన్నే మాకు అందివ్వమని కోరే అధికారం వాళ్ళకు కూడా ఉంది.